మైనాబాద్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు. ఒకరు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కాగా మరొకరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఎంపీ మహేష్కు టీడీపీ నోటీస్ ఇచ్చింది. ఆ జాబితాలోకి బీఆర్ఎస్ కూడా చేరిపోయింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు జారీ చేసింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ డ్రగ్స్కి అలవాటు పడితే ఇక నియోజకవర్గ ప్రజలకు ఏం నీతులు చెబుతారన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. బలహీనతకు అలవాటు పడి రాజకీయ జీవితాన్ని తనకు తానే ఇబ్బంది కొని తెచ్చుకున్నారని సన్నిహితులు అంటున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాజకీయంగా దుమారం రేపుతోందా? కేసులో నేతలు వ్యాపారవేత్తలు ఉండడంతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లేనా? పరిస్థితి గమనించిన బీఆర్ఎస్ టీడీపీలు అలర్ట్ అయ్యాయా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. వీళ్ళు మన నాయకుల అంటూ జనం చేదరించుకుంటున్నారు. ఎస్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లోతైన విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. రమణ, గుడ్ ఈవినింగ్. వీళ్ళ మన నాయకులు అంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు వెళ్ళిపోయింది. ప్రజల్ని ఓట్లేసినటువంటి ప్రజలకు జరిగినటువంటి అవమానం ఈరోజు. ఏ డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ఆ రోజు ప్రచారాలు చేశారో ఇప్పుడు వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటూ ప్రభుత్వాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఫామ్ హౌస్లో గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి దేశం మొత్తం కూడా సంచలనంగా మారినటువంటి అంశం మళ్ళీ ఈరోజు మళ్ళొకసారి వార్తల్లోకి ఎక్కింది. డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్లో పాజిటివ్ వస్తూ పైలట్ రోహిత్ రెడ్డి, ఇటు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్. సో ఒక బలమైనటువంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు డ్రగ్స్కి బానిసలై ప్రజలను అవమానిస్తున్నారు. స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మనం ఎమ్మెల్యేల విషయంలో వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే లైంగిక వేధింపుల ఆరోపణలు, భూ కబ్జాల ఆరోపణలు, అక్రమ ఇసుకకు సంబంధించినటువంటి ఆరోపణలు, లేదంటే వాళ్ళ వ్యక్తిగత వీడియోలు బయటకు రావడం, ప్రజల్లో చులకన కావడం, ప్రజల్ని అవమానించడం, ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు రావట్లేదు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. ఆ మధ్యలో అరవ శ్రీధర్ది కంప్లీట్ నగ్న వీడియోలు బయటకు వచ్చినాయి. అంతకుముందు వైసీపీ హయాంలో అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చింది. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్యలో జనసేన కిరణ్ రాయల్ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చింది. పొలిటికల్గా వాడుకుని ఎప్పుడైతే ఇన్సిడెంట్ ఈస్ హ్యాపెన్. ఏం చెప్తున్నారు వీళ్ళు ప్రజలకు? రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు చట్టసభల్లో, శాసనాలు చేసేటువంటి చట్టసభల్లో వెళ్తున్నారు. ఒక డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చి కన్ఫర్మ్ అయినటువంటి వ్యక్తి తెల్లారి నాకు పార్లమెంట్ సెషన్ ఉందని చెప్పి స్టేషన్ బెయిల్ తీసుకొని పార్లమెంట్కి వెళ్తే పార్లమెంట్ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది.